హౌస్ వైఫ్ అండి. అతను అమెరికాలో ఉంటారు, జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు మేము వాళ్ళ బాధితులు అందరం చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా పెట్టిన ముట్టులాగా పెళ్లికి తీసుకున్నట్టు మనోరాల కోసం 11.5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే 1,40,000 10 లక్షలు పోయినాయి అంట. 10 లక్షలు మొత్తం అందరూ చీటర్సే సార్, అందరూ మోసం చేసేవాళ్ళు ఇక్కడ అందరూ. సార్ ఇది పెద్ద ఫ్రాడ్ సార్, మీకు తెలియదు. ఇక్కడ చేసేటువంటి 100 మంది 200 మంది లేరు, 10 మందే ఉన్నారు. ఈ 10 మందికి మొత్తం తెలుసు వాడు జరిగే ఫ్రాడ్. సార్ నాకు తెలిసి ఈ 10 మంది కూడా కమిషన్ ఇస్తారు. వాడు ఎవరికంటే ఈ 10 మందికి తెలుసు మొత్తం. వాళ్ళకి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీరు పోలీసు కంప్లైంట్ చేస్తే ఒక్కడు 140 కత్త కుమ్మితే నాకు వాళ్ళు కూడా మొత్తం బయటకు వస్తారు. వాళ్ళకి తెలుసు, మొత్తం తెలుసు. అందరికి వాటా ఉంది సార్ ఇక్కడ. ఈ బ్రాంచ్ లో చేసి 200 మంది 300 మంది లేరు, 200 300 జస్ట్ ఉంది 10 మంది. తెలీదా సార్? 5గురు లేదా 6గురు తెలీదా సార్? ఇంత సీట్ జరుగుతున్న విషయం అందరికీ తెలుస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ టైంలో ఎవరైతే ఉన్నారు కొత్త స్టాఫ్ అంటే తీసేయండి, ఓల్డ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరినీ పడేసి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. ఆ ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారు చెప్పి తీసుకొని వస్తారు బయటికి. మొత్తం తెలుసు, అందరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎవరికి లేదు, అందరూ అమ్మాయికి నా తెలియదు అంటున్నారు. ఆ గోల్డ్ వెయిట్ చేసి ఆమె తెలీదా? ఎందుకు తెలియదు? తెలీదా సార్? మొత్తం తెలుసు. రమేష్ తెలీదా? వెయిట్ వేసి చూస్తున్నాడు, తెలీదా సార్? నేను గోల్డ్ సార్ 11 లక్షలు సార్ గోల్డ్. గోల్డ్ 70 లక్షలు పెట్టాను, 2.5 కోట్లు, అది 40 వచ్చినాయి సార్. 40 లక్షలు, 50 లక్షలు అయింది. 50 లక్షలు మీరెంత పెట్టారమ్మా? 11.5 లక్షలు డిపాజిట్ చేస్తే 1,00,000 కనబడుతుంది. మంచి పని చేశారు. డబ్బులు వస్తే వాళ్ళే లేదని చెప్తున్నారు. బాండ్ పేపర్ వాళ్ళు ఇచ్చి తీసిచ్చారు. వాళ్ళు ఇచ్చి ఇప్పుడు సిస్టమ్ లేదని చెప్తున్నారు. ఇప్పుడు 15 లక్షలు ₹1 వస్తుంటేనే ఓటింగ్ కోసం 15 లక్షల రూపాయలు మా ఎంపీ నుంచి వెళ్ళి ఒక మెసేజ్ లేదు. చిన్నగా ఎట్లా మాట్లాడుతున్నారు? అమౌంట్ ఫేక్ బ్యాంక్ స్టాఫ్ ఇంతవరకు సస్పెక్ట్ చేయలేదు. కుంభకోణంలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కుంభకోణం చేశారు. పోలీసు వారు మాకు న్యాయం చేసినాక మేము ఇక్కడే హైవే మీద కూర్చుంటాం. పోలీసు వారు మాకు న్యాయం చేయాలి. పోలీసు వారు మాకు న్యాయం చేయాలి. అసలు ముందు 5 ఎంప్లాయీస్ ఇప్పుడు మేము ఎట్లా చెప్తాం సార్? తప్పు ఎవరు చేశారు? హరి చేశాడు, సురేష్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పాలి కదా సార్. సిస్టమ్ లో పాటుగా మీరు ఎంక్వైరీ చేసి మీరు తీసుకురావు. అతను ఫోన్ చేస్తే వాడే చెప్తున్నాడు సూసైడ్ చేసుకుని బండి సూసైడ్ చేసుకుని పడుకుంటే వాడి సెంటిమెంట్ అదుస్తున్న వాడికి పోలీసులు వచ్చి చెప్తారా? ఇప్పుడు మీరు చెప్పాలి తప్పు ఎవరు చేశారని. మేము పిచ్చోళ్ళకి ఇక్కడ తిరుగుతున్నాం. కంప్లైంట్ కాపీ మాకు ఏంటి? వాళ్ళు ఎవరు ప్రెజర్ తెలియాలి, ప్రెజర్ తెలియాలి అంతే కదా. అదొకటి పని ఎన్ని రోజులు పట్టింది? అంత కంప్లైంట్ అన్నారు, అన్నారు. ఎప్పుడు కూర్చోండి ఆయన, కూర్చోండి. మాకెవరు సహకరిస్తా? వెనకరండి కాదు. తెలుసు, మేము చదువుకున్నాము, మాకు డబ్బులు ఎట్లా వస్తాయో తెలుసు, మాకు పేపర్ చదువుతుంటాం, మాకు న్యూస్ తెలుసు. పోలీసు వారు మాకు డబ్బులు ఇచ్చిందంటే మేము పోలీసు వారిని అడుగుతున్నాము.
కంప్లైంట్ మేము ఇచ్చేది లేదు కదా, చూడు కరెక్ట్ కాదు. ఆగండి అందరూ మాట్లాడాలి.